దేవునిలో లేకుండా మనకి ఎంత బలవంతులమైనా మనం కూడా చేస్తూ ఒక రోజు మన ఆశలు మన కోరికలన్నీ కూడా ఏమైనా నీరుగా మారిపోతూ ఉంటాయి. మనకి ఎంత ఉండేంటి, కానీ నీలో లేనిది ఏంటి చెప్పండి? ఈ భక్తిహీనత ఏం తెచ్చిపెడుతుంది తెలుసా? దేవుడిని దూరం చేస్తుంది. దేవుడికి సమయాన్ని ఇవ్వరు. ఏమంటే దేవుడి మాటకు లొంగిపోరు, దేవుడి సన్నిధికి రారు. ఇలాంటి వాళ్ళందరూ ఎవరు కనబడుతున్నారు? ఆలోచించండి. భక్తిహీనులే కనబడతారు. దేవునికి దూరం చేసేటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉంటాయో అదంతా కూడా భక్తిహీనత కాదంటారా చెప్పండి? దేవునికి లోపడకపోవటం భక్తిహీనత కాదా చెప్పండి? దేవునికి సమయాన్ని ఇవ్వకపోవటం భక్తిహీనత కాదని చెప్పండి? ఇలా మరిచిపోయి బ్రతుకుతున్న వారందరూ దేవుణ్ణి మరిచిపోయిన వారే. అంటే దేవుణ్ణి మరిచిపోయి బ్రతకటం గొప్ప, దేవుని కొరకు బ్రతకటం గొప్ప. అదే దేవుడు నీకు తెలియజేస్తున్నాడు.